సన్నీ లియోన్ ఈ పేరు వినగానే చాలా మందికి ఒక ఊపు, ఒక ఉత్సాహం. అయితే సన్నీ లియోన్ గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు గనక సన్నీ లియోన్ ఫ్యాన్ అయితే సన్నీ లియోన్ కోసమైనా గానీ ఇప్పుడే వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో సన్నీ లియోన్ మే 13th, 1981 లో ఒక సిక్ ఫ్యామిలీకి కెనడాలోని ఓంటారియోలో పుట్టింది. సన్నీ లియోన్ అసలు పేరు కరణ్జిత్ కౌర్ ఒహారా, కానీ ఆమె కార్ నేమ్ ని అడాప్ట్ చేసుకుంది. సన్నీ లియోన్ అనే పేరుతో ఆమె అడల్ట్ ఇండస్ట్రీలో బాగానే సర్వైవ్ అయ్యింది, కానీ ఇప్పుడు దాన్ని తిరస్కరించింది. ఇన్ఫాక్ట్ 2016లో ఒక కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలో భూపేంద్ర చౌబే సన్నీ లియోన్ ని అడల్ట్ ఫిల్మ్ మేకింగ్ ఇండస్ట్రీ గురించి అడిగాడు. అప్పుడు తను చాలా అప్సెట్ అయ్యింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే దానికి ముందే అతను చాలా సార్లు కార్న్ ఇండస్ట్రీ గురించి లింక్స్ ఉన్నాయా అని చెప్పి అడిగాడు, కానీ ఆమె నిజాయితీగా సమాధానాలు ఇచ్చింది. సన్నీ లియోన్ బాలీవుడ్ లోకి రావటం బిగ్ బాస్ తో స్టార్ట్ అయ్యింది. అక్కడ మహేష్ భట్ తో ఫ్రెండ్షిప్ చేసింది. ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చే టైం కి జిస్మ్ 2 మూవీ ఛాన్స్ ని గెలుచుకుంది. ఆ టైంలో మూవీ కంప్లీట్ అయ్యాక సన్నీ లియోన్ పూజా భట్ తో ఫాలో అవుట్ అయ్యింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ పని చేయలేదు. 2016లో టొరాంటో బేస్డ్ ఫిల్మ్ మేకర్ అయిన దిలీప్ మెహతా మోస్ట్లీ సన్నీ లియోన్ లైఫ్ మీద ఒక డాక్యుమెంటరీని రాశాడు అండ్ ఇంకా దాన్ని టొరాంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రీమియర్ చేశాడు. ఆ డాక్యుమెంటరీ అన్ని ప్లేసెస్ కి అండ్ ఇంకా స్టోరీ మేకింగ్ కి వెళ్ళింది. అయితే యూనిక్ లైఫ్ స్టైల్ ని కాన్సెప్ట్ గా తీసుకుంది అండ్ ఇంకా అన్ని ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ అయ్యే ముందే సన్నీ లియోన్ అండ్ ఇంకా ఆమె హస్బెండ్ డానియల్ వెబ్బర్ రిజెక్ట్ చేశారు. సన్నీ లియోన్ హస్బెండ్ డానియల్ వెబ్బర్ ఆమెకి ఒక సోల్మేట్ అండ్ ఇంకా లైఫ్ పార్ట్నర్. ఆమె ఈ రోజున ఇలా ఉండటానికి అతనే కారణం. సన్నీ లియోన్ లవ్ లో డానియల్ పడిపోవడంతో అతని లాభదాయకమైన ఫ్యామిలీ బిజినెస్ కూడా వదులుకున్నాడు అండ్ ఇంకా అతను సన్నీ లియోన్ ఇంకా ఏ ఇతర యాక్టర్స్ తో సన్నిహిత సన్నివేశాలు చేయకూడదని డిసైడ్ అయ్యాడు. అతను సన్నీ లియోన్ సంపదనే కాకుండా ఆమె డెస్టినీని కూడా డిసైడ్ చేస్తాడు. ఇండియన్ ఆరిజిన్ లో సన్నీ లియోన్ ఇంటర్నెట్స్ మోస్ట్ సర్చ్డ్ ఉమెన్ అయ్యింది అండ్ ఇంకా పొరపాటున సన్నీ డియోల్ అని సెర్చ్ చేస్తారంట. సన్నీ లియోన్ ఒక ఫుడ్డీ. స్టీమ్డ్ లైమ్ ఫిష్ విత్ స్లైస్డ్ చిల్లీస్ సన్నీ లియోన్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ ఇంకా ఆమెకి ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. గోల్ కప్పాస్ అండ్ ఇంకా దాహీ చాట్ సన్నీ లియోన్ ఫేవరెట్ అంట. అంతేకాకుండా ఆమె ఫేవరెట్ డ్రింక్ వచ్చేసి ఏ చిల్డ్ బాటిల్ ఆఫ్ సావిగ్నాన్ బ్లాంక్. 2016లో సన్నీ లియోన్ బీబీసీ యొక్క 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్స్ ల లిస్ట్ లో చేరింది అండ్ ఇంకా వాళ్ళతో పాటు 4 ఇండియన్ ఉమెన్స్ కూడా ఉన్నారు, ఇంక్లూడింగ్ ఒక 105 ఏళ్ల వయసు ఉన్న ఎన్విరాన్మెంటలిస్ట్ తో పాటు. అప్పుడు సన్నీ లియోన్ ఇలా చెప్పింది, ఇట్స్ యువర్ రైట్ యాజ్ ఎ ఉమెన్ టు ఫాలో యువర్ డ్రీమ్స్. అంటే ఒక మహిళగా మీ కలలను అనుసరించడం మీ హక్కు అని. వా ఏం చెప్పిందో కదా. సన్నీ లియోన్ క్యాన్సర్ కోసం స్వచ్ఛంద సంస్థలకు సహకరిస్తుంది అండ్ ఇంకా జంతు హక్కు మద్దతురాలు కూడా. ఆమె నర్సుగా చదువుకుంటూనే ఎగ్జాటిక్ డాన్సర్ గా వర్క్ చేసింది. ఫ్రెండ్ యొక్క సజెషన్ తో ఆమె మోడలింగ్ చేసి 10th House మ్యాగజైన్ కి ఎక్కింది. ఆ మ్యాగజైన్ ఫౌండర్ ఆమె పేరుకు లియోన్ అని యాడ్ చేసుకోమని సజెస్ట్ చేశాడు. 2016లో తన సొంత మొబైల్ యాప్ ని ప్రారంభించిన మొదటి భారతీయ సెలబ్రిటీ మన సన్నీ లియోన్. సన్నీ లియోన్ ఒక షై అండ్ ఇంట్రోవర్ట్. 2016లో రాయిస్ మూవీ ప్రమోషన్స్ లో మనసు విప్పి మాట్లాడటం నేను నేర్చుకున్నాను అని రివీల్ చేసింది. అమీర్ ఖాన్ తో కలిసి పనిచేయడం నా కోరిక అని సన్నీ లియోన్ చెప్పింది. ఆమె స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అతని యాక్టింగ్ కోచ్ హెల్ప్ తీసుకుంది. తర్వాత చూసే ముందు ఇప్పుడు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. సన్నీ లియోన్ కి ఫిల్మ్ మేకర్ డానియల్ వెబ్బర్ తో 6 సిరామోనీలో 2009 జనవరి 20న మ్యారేజ్ అయ్యింది. అయితే అతన్ని బేబీ, భూపల్లా అండ్ ఇంకా డాలీ అని పిలిచేది. సన్నీ లియోన్ రోజు ఇంటర్నెట్ లో ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చేది, కానీ ఒక మంత్రంతో వాటిని పోగొట్టేది. ఏం లేదు, వాళ్ళని జస్ట్ బ్లాక్ చేసేది. ఇన్స్టాగ్రామ్ లో 55.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఆమె చాలా మంది యాక్టర్స్ ని ఫాలో అవుతుంది. మాధురి డిక్సిట్, అమీర్ ఖాన్, సోనం కపూర్ అండ్ ఇంకా రణ్వీర్ సింగ్ లని ఫాలో అవుతుంది. సన్నీ లియోన్ ఒక సాకర్ లవర్. కాలిఫోర్నియాలో ఉమెన్స్ సాకర్ లీగ్ టీమ్ లో ఆడింది. అడల్ట్ ఫిలిమ్స్ లో ఆమె యాక్టింగ్ ని చూసి ఉంటారు, కానీ 42 ఫిలిమ్స్ కి డైరెక్షన్ చేసింది అండ్ ఇంకా 41 ఫిలిమ్స్ లో యాక్ట్ చేసింది. ఒక ఇంటర్వ్యూలో నేను 10th House కవర్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఇంకా $1 lakh ని గెలుచుకున్నాక నేను అడల్ట్ ఇండస్ట్రీ స్టార్ ని కావాలి అని నా తల్లిదండ్రులకు చెప్పాను అని చెప్పింది.
అయ్యింది. ఇతర టీనేజర్స్ లాగా సన్నీ కూడా కొంత డబ్బు సంపాదించడానికి కొన్ని జాబ్స్ చేసింది. అయితే ఆమె ఫస్ట్ ఉద్యోగం జర్మన్ బేకరీలో చేసింది. సన్నీ లియోన్ 12th బెస్ట్ అడల్ట్ స్టార్ ఇన్ ద వరల్డ్ కి కూడా నామినేట్ అయ్యింది. సన్నీ లియోన్ ఒకసారి స్టాండప్ కమెడియన్ అయిన రస్సెల్ పీటర్ తో డేటింగ్ చేసింది. అప్పటికే మ్యాట్ ఎరిక్సన్ తో ఆమెకి ఎంగేజ్మెంట్ అయ్యింది. మ్యాట్ ఎరిక్సన్ ప్లే బాయ్ లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మార్కెటింగ్ చేస్తాడు. కానీ తర్వాత సన్నీ లియోన్ కి డానియల్ తో మ్యారేజ్ అయ్యింది. సన్నీ లియోన్ నటించిన వర్చువల్ వివిడ్ గర్ల్ సన్నీ లియోన్ మూవీ వల్ల ఆమెకి మొదటిసారి ఏవియన్ అవార్డు వచ్చింది. చాలా మందికి దీని గురించి తెలియదు, కానీ ఈ అవార్డ్ ని ఆస్కార్ ఆఫ్ అడల్ట్ ఇండస్ట్రీగా కన్సిడర్ చేస్తారు. సన్నీ లియోన్ సక్సెస్ఫుల్ యాక్టరే కాదు, ఒక బిజినెస్ ఉమెన్ కూడా. ఆమెకి ఓన్ పర్ఫ్యూమ్ బ్రాండ్ ఉంది, దాని పేరు లస్ట్. ఆ పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ యొక్క డిమాండ్ కి చాలా సార్లు సోల్డ్ అవుట్ అవుతాయి. దాన్ని మీరు కొనాలంటే ఇప్పటి నుండే వెయిటింగ్ లిస్ట్ లో ఉండడం మంచిది. మీరు సన్నీ లియోన్ ని ఆన్ స్క్రీన్ ఎంటర్టైనర్ గానే చూసి ఉంటారు, కానీ ఆమె ఒక రైటర్ కూడా. స్వీట్ డ్రీమ్స్ అనే పేరుతో ఒక కథని ఈ బుక్స్ లో పబ్లిష్ చేసింది. సో గైస్, ఇవి సన్నీ లియోన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. అయితే సో ఇంతవరకు వీడియో చూసారంటే తప్పకుండా సన్నీ లియోన్ కోసం చూసుంటారు. సన్నీ లియోన్ కోసమైనా కానీ ఇప్పుడు వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఎలా అనిపించింది